వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవనేహ. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య హల్దీ వ్లాగ్. యాక్చువల్లీ తను మా మేనమామ వాళ్ళ కొడుకు అన్నమాట. సో చిన్నప్పటి నుంచి నాకు అన్నయ్య అని పిలవడం అలా అలవాటు అయిపోయింది. ఈ పెళ్లి కోసం అయితే మేమందరం చాలా వెయిట్ చేసాం. మెయిన్ గా మా మామయ్య అండ్ ఆంటీ ఫుల్ వెయిట్ చేశారు, ఎందుకంటే ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి వాళ్ళైతే చాలా వెయిట్ చేశారు. ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫోటోతో హల్దీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అందరూ ఎల్లో వేసుకుంటే మా పెళ్లి కొడుకు మాత్రం అందరికి కాంట్రాస్ట్ గా రెడ్ వేసాడు. అండ్ ఇద్దరు మా అన్నకి ఫేస్ కి రాయడం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ తనే కాబట్టి రాసింది, ఇక బాడీ అంతా రాస్తుంది. ఐ మీన్ పాదాలకి చేతులకి అలా రాస్తుంది. అండ్ ఇక్కడ మా ఆంటీ అండ్ మామయ్య ఒకరికొకరు రాస్తున్నారు. వాళ్ళని చూస్తూ మా తాతయ్య ఏమో కామెడీ చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ వెనుక అదే అందరూ నవ్వుతున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఎలాగో ఈ హెల్తీ మంగళ స్నానాలు అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడైనా ఇలా ఎంజాయ్ చేయాలి అని ఇలా ప్లాన్ చేశాము. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ అండ్ పెద్ద నాన్న ఇద్దరు నెక్స్ట్ రాయడానికి వచ్చారు. తర్వాత వాళ్ళతో కూడా ఒకరితో ఒకరం రాపించాము. అండ్ దాని తర్వాత ఇక్కడ మా పెద్దమ్మకి మా ఆంటీ రాస్తుందన్నమాట. వాళ్ళు వదిన అండ్ మర్దలు వరుస కాబట్టి ఇలా కామెడీగా రాసుకోవచ్చు, సో రాసుకుంటున్నారు అలా. నెక్స్ట్ ఇక్కడ మా రెండో పెద్దమ్మ అండ్ పెద్ద నాన్న వచ్చారు. వాళ్ళు కూడా అంతే, సేమ్ మా అన్నకి రాసి తర్వాత ఒకరికొకరు రాసుకుంటున్నారు. నా పిల్లప్పుడు కూడా సేమ్ ఇలానే చేసామన్నమాట నా హల్దీ దాంట్లో, ఎందుకంటే ఇదే కదా గుర్తుండిపోయేది, వీటితోటే కదా ఫన్ వచ్చేది. సో అందుకే ఇలా ప్లాన్ చేసాము. ఇక్కడ వచ్చేసి మా థర్డ్ పెద్దమ్మ అన్నమాట. వాళ్ళు కూడా అంతే, అన్న దగ్గరకు వచ్చి రాసేసి సేమ్ ఇలా రాసుకుంటున్నారు. మా అన్నేమో మా పెద్దమ్మని ఆపి మంచిగా రాయి, అలా కొంచెం రాస్తే ఎలా అని మొత్తం రాపించాడు అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ మా ఆంటీ దొరికిందే ఛాన్స్ అని అందరి వదనలకు మంచిగా పూసేసింది. ఇన్ని ఇయర్స్ అయినా కూడా మా ఆంటీ వీళ్ళలో ఒక సిస్టర్ లానే కలిసిపోతుంది. అన్న వైఫ్ అని అలా ఏమి ఉండదు, చాలా త్వరగా కలిసిపోతుంది తను. అండ్ ఇక్కడ వచ్చేసి రాసేది మా అన్న వాళ్ళ మేనమామలు అండ్ అత్తలు అన్నమాట. అండ్ వీళ్ళు వచ్చేసి అన్న వాళ్ళ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న అండ్ పిన్ని అండ్ బాబాయ్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు అసలే రాసుకోము అంటే అన్నయ్య దగ్గరుండి ఫోర్స్ చేసి మరి ఒకరికి రాపించాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ద హైలైట్ కపుల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, మా అన్నయ్య అండ్ వదిన. మా అన్నయ్య ఉంటే ఎక్కడైనా అసలు ఫన్ ఉండాల్సిందే. అండ్ మా వదిన కూడా ఫుల్ ఫన్ చేస్తుంది అందరితోటి. అండ్ మా ఫ్యామిలీలో మంగళ స్నానాలు అనేవి స్టార్ట్ అయినాయి మా అన్న పెళ్లితోటే, అంతకుముందు ఎవరికి జరగలేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా అక్క అండ్ బావ వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు కూడా వంశన్నకి మంచిగా రాసేసి నెక్స్ట్ వాళ్ళు రాసుకున్నారు. ఇక్కడ మా బావే మంచిగా రాశాడు, మా అక్క కొంచెం లైట్గా రాసింది. చూడండి ఇక్కడ మా బావ ఎంత మంచిగా రాశాడో ఫేస్కి. అండ్ ఇక్కడ నేను మా హస్బెండ్ వచ్చేసాము. ఫస్ట్ వంశన్నకి రాసి యాజ్ యూజువల్ తర్వాత మేము రాసుకున్నాము. కానీ ఇక్కడ నేను రాస్తుంటే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మ్యూజిక్స్ ఇస్తున్నారు అన్నమాట. పవన్ నాకంటే హైట్ ఉంటాడు కాబట్టి కావాలని సాంగ్ పెట్టించారు. అయ్య బాబోయ్ ఎంత పొడుగు అని సాంగ్ పెట్టించారనమాట. మా మామయ్య కూడా ఇక్కడ పవన్ని వంగు వంగు అందొద్దా అని అంటున్నాడు, జోక్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ లేడీస్ అందరు కలిసి ఒకటేసారి పాపం అటాక్ చేశారు మా అన్నని. మా అన్న మన తక్కువన అస్సలు ఆగలేదు, మొత్తం పూసేశాడు అందరికి. అండ్ ఇక నెక్స్ట్ నేను మా అక్క వచ్చి కూడా మొత్తం పూసేసాము. ఇక లాస్ట్కి తను కూడా మాకు ఫేస్ నిండా పూసేశాడు అనమాట. ఇక హల్దీ అన్నాక లేడీస్తోని స్టిల్ లేకపోతే ఎలా? ఇక్కడ మేము అందరం ఉన్నామని ఫోటోగ్రఫర్ చాలానే స్టిల్స్ ప్లాన్ చేశాడు. దానికి మేమేదో ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్టు అవుతున్నాము. ఆయన చెప్పేది మాకు అర్థమవుతలేదు, మేము పెట్టే స్టిల్ తనకి అర్థమవుతలేదు. ఫస్ట్ ఏమో తను అందరి హ్యాండ్స్ని ఫేస్ని కవర్ చేయమంటే మేమేమో ఫేస్కున్న హల్దీ అంతా తనకి రాసిస్తున్నాము. ఒక 2-3 ఫ్లాప్స్ తర్వాత కరెక్ట్గా చేసాము ఫోటోగ్రాఫర్ చెప్పినట్టు. ఇక్కడ మా వంశన్న ఫేస్ చూడండి, పాపం మొత్తం ఫేస్ అంతా నిండిపోయింది హల్దీతో. మేమేమో ఫేస్ నిండా రాసేసాము, పాపం ఫుల్ తిట్టుకున్నట్టున్నాడు. చూడండి ఇక్కడ కూడా ఫోటోగ్రాఫర్ ఏదో స్టిల్ చెప్తుంటే మేమేదో దోశ బ్యాటర్ తిప్పినట్టు తిప్పుతున్నాము ఫేస్ నిండా. ఏ హల్దీలో అయినా రొటీన్ స్టిల్ ఒకటి ఉంటుంది కదా, ఇలా హ్యాండ్స్తో చూపించడము. సో అది కూడా కానిచ్చామన్నమాట. తర్వాత మా వంశన్న అలా ఉంటే ఎలా స్పెట్స్ పెట్టుకున్నాడు, కొంచెం లుక్ వచ్చింది ఇప్పుడు ఫోటోకి. ఇక్కడ మా అన్నేమో వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమంటారా అన్నట్టు స్టిల్ పెడుతున్నాడు. నెక్స్ట్ ఇక మా ఫ్యామిలీ చోటా గ్యాంగ్ ఉంటుంది కదా, ద థర్డ్ జనరేషన్ అన్నమాట. వాళ్ళు వచ్చేసారు అందరూ. మా అన్నయ్య చిన్నపిల్లలని అలా అలా రాసి విడిచిపెట్టేశారన్నమాట. ఇక నెక్స్ట్ ద హైలైట్ ఆఫ్ ద డే అన్నమాట ఈ స్టిల్. అందరూ ఇలా పట్టుకుంటే మా అన్న మాత్రం మంచిగా విష్ణుమూర్తి లెక్క పడుకున్నాడు అనమాట. ఫోటోగ్రాఫర్ ఏమో పైకి ఎగిరాయంటే భయపడుతున్నారు వీళ్ళు ఎగడానికి.
వాళ్ళు ఒకరే ఆ స్టిల్ పెడతా ఎలా, మేము కూడా పెడదామని ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చాము. కానీ ఎత్తుకోవడం మా వల్ల కాలేదన్నమాట. సో మా వర్ణన్న అండ్ రగన వాళ్ళు కూడా హెల్ప్ చేసేసారు. ఈ 2 స్టిల్స్లో ఎవరి స్టిల్ బాగుందో కింద కామెంట్ చేసేయండి. ఇక్కడేమో పాపం ఒకరు కాలు ఒకరు చెయ్యి పట్టుకొని అటు ఇటు లాగుతున్నాము. మా అన్నకేమో అసలు పాపం బ్యాలెన్స్ ఆగట్లేదన్నమాట. అటు ఇటు కాళ్ళు వణుకుతున్నాయి చూడండి. మీరే దిగుతారా, మా అల్లుడితో మేము దిగొద్దా అని మా పెద్దమ్మ వాళ్ళు మా ఆంటీ అందరు వచ్చేసారన్నమాట. నాకు అందరికంటే వీళ్ళ స్టిల్ నచ్చింది. అటిద్దరు ఇటిద్దరు పైన మా ఆంటీ చాలా క్యూట్గా అనిపించింది చూస్తే. అండ్ ఇక్కడ మా పెద్దమ్మలు పెద్దనాన్నలు అందరూ ఫోటో దిగారు ఒకటి. తర్వాత ఇక మంగళ స్నానాలు స్టార్ట్ అయిపోయాయి. నేను అందరివి వీడియో తీయలేకపోయాను. మా సెకండ్ పెద్దమ్మది అండ్ పెద్దనాన్నది తీయగలిగాను. అన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయ్యాక ఇది నైట్ అన్నమాట. చిన్న సంగీతం పెట్టుకున్నాము ఎంజాయ్ చేయడానికి. మేమందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి మా వంశన్న వాళ్ళ అత్తలతోటి వాళ్ళ మమ్మీతోటి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చాలా మంచిగా అనిపించింది చూస్తుంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా అక్క మా ఆంటీకి అండ్ మామయ్యకి స్టిల్స్ నేర్పిస్తుంది అనమాట. స్టిల్స్ కాదు సారీ, డ్యాన్స్ నేర్పిస్తుంది ఎలా వేయాలనేది. మా సహస్రం పట్టుకొని చూపిస్తుంది ఎలా వేయాలి అని. సో మా మామయ్య కూడా సేమ్ అలానే వేస్తున్నారు. నేను ఇక్కడ ఒరిజినల్ సౌండ్ ఏది సాంగ్స్ది పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయనేసి నేను పెట్టట్లేదు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఇక నెక్స్ట్ ఇక్కడ మా వర్ణతో మేమందరం కలిసి డ్యాన్స్ చేస్తున్నాము. గ్రీకు వీరుడు సాంగ్కి అందులో డ్రీమ్ బాయ్ అని వస్తుంది కదా, దానికి ఇలా స్టిల్ ఇచ్చాడు మా అన్న. మేమందరం ఎంత ఎంజాయ్ చేసామంటే నాకు తెలిసి 1 అయినట్టుంది ఆ రోజు టైం. ఫుల్ ఎంజాయ్ చేసాము, ఫుల్ నవ్వుకున్నాము, ఫుల్ డ్యాన్సెస్ వేసాము. అండ్ మా పెద్దమ్మలందరితో కూడా డ్యాన్స్ వేయించాము.